రెండవ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరియుండగా, దావీదు కుమారుడగు ఆమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని ఆమోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. ఆమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యోహానాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలవాడు. అతడు, రాజకుమారుడవైన నీవు నానాటికీ చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని ఆమ్నోనుతో అనగా, ఆమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో చెప్పెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకుని నీ మంచము మీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చేయుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, ఆమ్నోను పడక మీద పండుకొనెను. ఆమ్నోను కాయిలా పడెనని రాజు అతని చూడవచ్చినప్పుడు, ఆమ్నోను, నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చెయ్యగా, దావీదు నీ అన్నయగు ఆమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చెయ్యుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయగు ఆమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొనియుండగా ఆమె పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలికి పొండనెను. వారందరూ బయటికి పోయిన తరువాత ఆమ్నాను, నీ చేతి వంటకము నేను భుజించున్నట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గదిలోపలనున్న తన అన్నయగు ఆమ్నోను దగ్గరకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, ఆమె, నా అన్నా, నన్ను అవమానపరచకుము. ఈలాగు చెయ్యుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జారకార్యము నీవు చెయ్యవద్దు. నా యవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము. ఆయన నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను.